మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచన భాగాల్లో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మదేవ, ఈ ఉదయకాల సమయమున అయా నీ సన్నిధిలో సహవాసముగా మేము శారీర రీత్యా కూడికొక లేకపోయినప్పటికీ ఆత్మలో దేవుని వాక్యాన్ని బిడ్డలతో పంచుకోవడానికి మీరు చేసిన ఈ యొక్క గొప్ప ఏర్పాటును బట్టి, ప్రణాళికను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యము నీది, వినే బిడ్డలు నీవారు. వాక్యం అందించేది నీ దీన దాసురాలనైన నన్ను మరుగుపరిచి నీ ఆత్మీయ మర్మములను ప్రజలు గ్రహించినట్లుగా వినేటువంటి చెవి, గ్రహించే హృదయాన్ని ప్రతి వారికి అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావము నీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని అటువంటి వాక్యమును మనము ప్రతిదినము ధ్యానిస్తున్నాం. ఈ దిన ముఖ్య అంశము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయటే యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక సంఘమునకు రాస్తున్నటువంటి మాటలు నేడు కూడా మన క్రైస్తవ సంఘమునకు, విశ్వాసులకు, క్రైస్తవ లోకానికి వర్తిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మాటల భావాన్ని మనం చూస్తుంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎవరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు? అందరము సంతోషంగా ఎప్పుడూ ఉండలేరు శరీర రీత్యా. అయితే దేవుడు అంటున్నాడు, రిజాయిస్ ఆల్వేస్, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, మీ సహనము సకల జనులకు తెలియచేయండి. దేవుని స్తోత్రం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే జీవితము చీకటి వెలుగుల వలయము అని, అలాగే సుఖ దుఃఖముల చక్రమని అనేకమైన విషయాలు, మాటలు తెలుస్తున్నాయి. అయినప్పటికీ అనేకులు తమ ఆలోచనలు నెరవేరకపోతే, తాము అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే ఏడుస్తారు, మూలుగుతారు, వేదన పడతారు, అంతకంటే మించి భోజనం మానేస్తారు, మంచం ఎక్కుతారు, చచ్చిపోయే వరకు సాధించాలనుకుంటారు, ఆత్మహత్యకు పురికొల్పబడతారు. ఇవన్నీ కూడా మరి సాతాను వారిని ప్రేరేపించే క్రియలు. యవనస్తులైతే ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే, వాడు అనుకున్నటువంటి మార్క్స్ స్కోర్ చేయకపోతే, లేకపోతే ప్రేమించి మోసపరచబడితే, లేకపోతే భర్త అగచాట్లకు, అత్త అగచాట్లకు, అనేక విషయాలు మనం న్యూస్లో చూస్తున్నాం, పేపర్లో చదువుతున్నాం. ఈ విధంగా భయంకరమైనటువంటి సమస్యలతో డిప్రెషన్కు లోనైన వారు, సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి వారు అనేకులుగా మనకి ఈ దినాల్లో కనిపిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇది దేవునికి అయిష్టమైన కార్యమని దేవుని ఎరిగినటువంటి బిడ్డలకు మాత్రమే తెలుసు. ఆ విధంగా క్షణిక ఆవేశములకు లోనై ఆత్మహత్యలకు పాల్పడితే వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా? నరక యాతన తప్పదు. ఆత్మకు భయంకరమైన శిక్ష దేవుడు వారి ఏర్పాటు చేశాడని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన నా స్వంత రక్షకుడు, నా సమస్త పాపములను ఆయన సిలువలో చిందించిన రక్తము చేత కడిగి శుద్ధీకరించి ఆ రక్తముతో నన్ను కొన్నాడు. ఆయన రక్తముచి నేను ముద్రించబడ్డాను, ఆయన బిడ్డను నేను అనే ఒక గొప్ప నమ్మకము నీలో ఉన్నట్లయితే, దేవుని బిడ్డ, ఎప్పుడు ఆత్మహత్యకు నీవు పాల్పడవు.
అదే విధముగా మరి సూసైడ్ అటెంప్ట్ చేయడం, డిప్రెషన్కి లోనైపోవడం, ఇటువంటి భయంకరమైన సాతాను కార్యాలకి నీవు లోపడకుండా యేసయ్య పరమ తండ్రి, మన తండ్రికి ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రార్థించే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేసేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఆయన పరిశుద్ధాత్మక ఆనందాన్ని, ఆనందపు వస్త్రాన్ని మనకు అనుగ్రహించే దేవుడని ఆయన వాగ్దానాలు మనకున్నాయి. దేవునికి స్తోత్రం. అందుచేత ఎవరు బాధలతో కృంగిపోకండి, అయ్యో ఇది సాధించలేకపోయాని అని డిప్రెషన్కి లోను కాకండి. వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు అనేటువంటి ఆ యొక్క లేనిపోని అనుమానాలు పెట్టుకొని మీరు బాధలకు గురి అయ్యి సాతాను మార్గంలోనికి వెళ్ళిపోకుండా దేవుడు మిమ్మల్ని ఆపాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. ఒక అత్త కోడలు ఉన్నారు. వాళ్ళిద్దరూ చర్చికి వెళ్ళేవాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే. అయితే మరి ఆ యొక్క ప్రతి దినము అత్త కోడళ్ళిద్దరికీ కూడా చాలా పోరు. అత్తగారు కూడా చాలా ప్రార్థన చేసేదే. అయితే ఎన్నో బాధలు పెడుతుంది, ఎన్నో ఇబ్బందులు పెడుతూ ఉంది. కోడల్ని 24 గంటలు పని చేయిస్తుంది, చాకరీ చేయిస్తుంది. పెద్ద ఆపరేషన్ అయింది అని ఆలోచించకుండా ఎన్నో బరువులు మోయిస్తుంది, బకెట్లు బకెట్లు బట్టలు ఉతికిస్తుంది, బిందులు మోయిస్తుంది. ఎంత కష్టమైన పని చెప్పినా కూడా ఆమె అలాగే ఓర్పుగా కోడలు చేస్తూనే ఉంది. ఒకరోజు అత్తగారికి భయంకరమైన నొప్పి వచ్చి కింద పడి దొర్లుతున్నప్పుడు వేదనతో రోదనతో కేకలు వేస్తూ నొప్పి భరించలేక ఆ యొక్క కిడ్నీలో రాళ్ళు భయంకరమైన బాధ కలుగు చేస్తుంది. కోడలు ఏం చేసిందంటే ప్రేయర్ ఆయిల్ తీసుకొని కడుపు మీద రాసి ప్రార్థించిందంట. దేవునికి స్తోత్రం. అద్భుతంగా దేవుడు ఆ అత్తగారిని ముట్టి కాసేపటిగా లేచి కూర్చుందంట. తన తప్పును గ్రహించింది. అమ్మా నన్ను క్షమించు అని 2 చేతులు పట్టుకొని క్షమాపణ అడిగిందంట. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు మనం ఎదురు చూసేవారంగా ఉండాలి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 10వ వచన భాగం చూడండి. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. దేవుని స్తోత్రం. The joy of the Lord is my strength. The joy of the Lord is my strength. దేవునిలో నిత్యము ఆనందించుట అనగా దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, ధ్యానించడం, వాగ్దానాలు నమ్మడం, తద్వారా వాటిని అనుభవించడానికి మనం ఎదురు చూచే ఆ మార్గంలో గొప్ప ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 1వ కీర్తనలో ఒక అద్భుతమైన వాక్య భాగం ఉంది చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రమునందు ఆనందించేటువంటి వారముగా మనము దినదినము దేవుని వాక్యాన్ని చదువుతూ ఆనందించాలి. అటు గొప్ప ఆనందం మనకి దేవుడే ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రతిదినం వాక్యం చదువుతున్నావా? నేను ప్రతిదినము థాట్ ఫర్ ద డే పెడుతున్నా. రోజు తెలుగులో, ఇంగ్లీష్లో చదవగలుగుతున్నావా? ఆ వాగ్దానం నాకే అని నీవు నమ్ముచు చదివి ధ్యానించి ప్రార్థిస్తే అది నీ జీవితానికి గొప్ప బలమును, దేవుని యొక్క జ్ఞానము, సంతోషాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఆ వాగ్దానాల్లో గొప్ప దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచన భాగం చూసినప్పుడు, దేనిని గూర్చి చింతించకుడి, చింతించొద్దు,
చింత అనేటువంటిది సంతోషాన్ని హరింపచేసేది, సంతోషాన్ని దొంగిలించేది. కాబట్టి మనం దేనిని గురించి కూడా చింతించవద్దు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నట్టుగా మనం ఎప్పుడైతే దాన్ని అనుసరిస్తాము, అనుభవిస్తాము ఆనందాన్ని. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడినట్లుగా చూడండి, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. హల్లెలూయా. అయితే గొర్రెలకు జీవము కలుగ చేయుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన మనకి జీవాన్ని ఇచ్చేవాడు, ఆయన మనకి శక్తినిచ్చేవాడు, నిత్య జీవంనిచ్చేవాడు, సంతోషంనిచ్చేవాడు, సమాధానంనిచ్చేవాడు. శత్రువైన సాతాను కుటుంబాల్లో దూరి భయంకరముగా కొట్లాటలు, అనుమానాలు, దెబ్బలాటలు, భార్యాభర్తల మధ్యన, బిడ్డల మధ్యన, అత్తకోడల మధ్యన, ఆడపడుచుల మధ్యన, ఈ విధంగా ఖాళీ సమయంలో గొడవలు. భయంకరమైనటువంటి ఈ కరోనా ఒక ప్రక్కన మరి కబళిస్తూ గృహాల్లో ఉండే వాళ్ళ దగ్గరికి కూడా ప్రవేశిస్తూ ఉంది. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతులు ఈ భయంకరమైన కరోనాకి గురి అయిపోతున్నారు. శత్రువైన సాతాను ఇక్కడ వారి దినాల్లో ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచు గర్జించు సింహము వలె తిరుగుచున్నాడు. ఎవరిని పడేద్దామా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరి కన్నులకు పొరలు కడదామా, ఎవరికి అనుమానము అనే సైతాను అనుమానాన్ని కలిగించి భార్యాభర్తల మధ్యలో కలహాలు పెట్టిద్దామా అని వాడు రాత్రింబవళ్ళు తిరుగుచునే ఉన్నాడు. వాడు దొంగతనము చేసే దొంగ, హత్య చేసేటువంటి హత్య చేయడానికి, నాశనము చేయడానికి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి, ధనాన్ని హరింప చేయడానికి, నాశనమును హఠాత్తుగా రప్పించడానికి మాత్రమే వాడు ఏర్పాటు చేయబడి ఉన్నాడు. శత్రువు తెచ్చే ఆటంకాలు పడగొట్టడానికి మాత్రమే యేసయ్య మనల్ని రక్షించాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య కూడా ఆయన బాప్తిసం పొందిన తరువాత ఉపవాస ప్రార్థనలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ శత్రువైన సాతాను వలన శోధించబడ్డాడు. ఆయన మనకు వలనే శోధించబడ్డాడు. మానవుని వలె జన్మించి, మానవుని వలె తిని, మానవుని వలె త్రాగి, మానవుని వలె వివాహములకు హాజరై, మానవుని వలె ఆయా స్థలాల్లో సంచారము చేసి ఆయన సేవ జీవిత విధానంలో అనేక అద్భుతాలు చేశాడు. అయినా కానీ ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. అందుకని ఆయన దేవకుమారుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయమనేది ఇక్కడ వ్రాయబడిన విషయాలు. ఈ యొక్క సంతోషాన్ని హరింపచేసి దుఃఖాన్ని తెచ్చినప్పుడు ప్రార్థించుట అనే అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. రెండవ పాయింట్, ఎడతెగక ప్రార్థించుము. ప్రే వితౌట్ సీజింగ్. ప్రార్థన అంటే ప్రేయర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ విత్ గాడ్ త్రూ హోలీ స్పిరిట్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ జాన్ బన్యన్ అనేటువంటి ఆయన అంటున్నాడు, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ పర్సన్, యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. నీవు ప్రార్థన చేయకపోతే నీవు క్రైస్తవుడవు కాదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన మన యొక్క సామాన్యమైన సహజమైన ఊపిరి తీసుకొని అంత సహజముగా మనము క్రైస్తవులమైన మనము దేవునితో సహవాసము చేయాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య చీకటితోనే లేచి ప్రార్థన చేయడానికి ఆయన వెళ్తుండేవాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూడండి. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, ఒక్క గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అంటున్నాడు. హల్లెలూయా. ఒక్క గడియ అయినా మీరు నాతో మేల్కొని ఉండలేరా? ఉపవాస ప్రార్థన పెడతారు చూడండి. విశ్వాసులు ఉంటారు సంఘంలో, పాటలు చాలా బాగా పాడతారు, వాక్యం చాలా క్విక్గా చదువుతారు.
ప్రార్థన అనేసరికి నిద్ర ముంచుకొచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం ఇష్టం ఉండదు. దేవుడు కార్యాలు చేస్తే సాతానికి దూరం అయిపోతారు. ఒకసారి మా సేవ జీవితంలో ఒక గృహ కూడికకు వెళ్ళాం. ఆ గృహ కూడికలో మంచి కృతజ్ఞత కూడిక డాబా పైన పెట్టారు. జరిగింది. ముగించుకున్న తర్వాత మా గృహంలో చిన్న ఆతిథ్యం తీసుకోవాలి అమ్మగారు అయ్యగారు అని చెప్తే, సరే నడవండి క్రిందకని వచ్చాం. ఆమె లోపలికి వెళ్ళింది పుల్కాలు చేయడానికి. ఎంతకీ బయటికి రావడాలే. ఏమవుతుంది లోపల ఎంతసేపు ఏం చేస్తుంది అంటే, వచ్చింది. ఆఖరికి భార్య భర్తలు ఇద్దరు తీసుకుని వచ్చారు. అయిన తర్వాత ప్రార్థన చేయండి అమ్మ, నా భార్య 6 నెలలుగా సరిగ్గా నిద్రపోవడం లేదు, మీరు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకున్నప్పుడు పరిశుద్ధాత్మాభిషేకంతో సాతాను క్రియలను గద్దించి ప్రార్థించినప్పుడు కెవ్వున కేకలు పెట్టి క్రింద పడిపోయింది. భయంకరంగా దొర్లాడుతుంది. భారీ మనిషి, ఎవ్వరూ ఆపలేనంత బలమైన కొట్లాట, కేకలు. యేసు నామములో ప్రేరాయలేసి ప్రార్థించినప్పుడు ఒక అరగంట విలవిల్లాడించి ఆమెను విడిచిపోయింది. ఈ భయంకరమైన సంఘటన తర్వాత ఆమె చెప్పింది, ముందు సిగ్గుపడింది. ఒక 6 నెలలుగా ఒక చీకటి శక్తి ఆమెను బాధిస్తూ ఉంది. చెప్పుకోవడానికి సిగ్గుపడింది. అయితే దేవుడు ఆ యొక్క దురాత్మల నుండి విడుదల దయచేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపలో ఆయన సంఘాన్ని ఆయన భద్రపరుస్తాడు. ఆయన ఆత్మలను ఆయన భద్రపరుస్తాడు. దురాత్మలు పొంచి ఉంటాయి. ఏర్పరచబడిన వారిని సహా మృంగి వేయడానికి, లాగి వేయడానికి, తలంపు ద్వారా, నడక ద్వారా, మాట్లాడట ద్వారా దురాత్మ వారిలో ప్రవేశించిన నానా రకములుగా వారిని పీడిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క మాట ఏంటంటే, ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన జయమును చేకూరుస్తుంది. మనం ఎలాగో ప్రార్థన చేయాలి, మనం నమ్ముచు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అనుమానిస్తూ కాదు. అనుమానించేవాడు ఎలాంటి వాడని యాకోబు పత్రికలో వ్రాయబడింది. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయకూడదు. అవిశ్వాసంతో ప్రార్థించే వారిని ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉన్నాడు. అస్థిరమైనటువంటి మనస్సు గలవాడు. అస్థిరత, అనుమానము, ఇది నిజమా అనేటువంటి ఆ యొక్క అనుమానము వాడిని పట్టి పీడిస్తుంది. అది సైతాను తెచ్చేటువంటి కలవరమై ఉంటుంది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఆయన వాగ్దానాలను నమ్ముతూ ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6:8 చూడండి. మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రార్థన ఎటువంటి కార్యములు చేస్తుంది. దేవుడు సర్వంతర్యామి. ఆయన కన్నులు ప్రతి స్థలంలోనూ ప్రతి వారిని చూస్తున్నాయి. దావీదు మహారాజు అంటున్నాడు, నేను లేచుట, నేను కూర్చునుట, నేను పండుకొనుట నీకు తెలిసే ఉన్నది. నేను సముద్రంలో ఉన్నాను, నేను ఆకాశంలోకి ఎక్కినాను, నీ చేయి నాకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రేయర్ ఈస్ ఇన్విజిబుల్ ఫోర్స్ టు బ్రేక్ ఎవ్రీ అపోజింగ్ వాల్స్ టు ఓపెన్ ద ఐరన్ గేట్స్. ఇనుప ద్వారములను తెరిచే శక్తి, ఇనుప గొలుసులను తెరిచే శక్తి ప్రార్థనకు ఉంది. అదే అపోస్తుల కార్యములు 12:5 పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దేవదూత పేతురుని లేపి బయటకు తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. 2 సమూయేలు గ్రంథము 6:11 యెహోవా మందసము గిత్తీయుడగు ఓబేదెదోము గృహంలో ఉన్నప్పుడు 3 నెలలు భద్రపరిచాడు. ఆ యొక్క మందస్సము ఆయన గృహంలో ఉండడం ద్వారా ఆయన గొప్ప ఆశీర్వాదము, ఆ యొక్క కుటుంబంలో శాంతి, కుటుంబంలో సమాధానము, ఇంటి వారందరూ కూడా
గొప్పగా ఆశీర్వదించబడ్డారు. దేవుని బిడ్డలారా, నీ గృహంలో దేవుని మందస్సు ఉందా? నీ గృహంలో ప్రార్థన ఉందా? నీ కుటుంబంలో ప్రార్థన జీవితం ఉందా? ఏ కుటుంబంలో తల్లిదండ్రులు ప్రార్థనా పరులై ఉంటారు, ఆ గృహంలో శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మక ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రతి కుటుంబంలోనూ ప్రార్థన శిబిరమును నెలకొల్పాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో మీ యొక్క సంతోషము సంపూర్ణమగునట్లుగా మీరు నన్ను అడగండి. హల్లెలూయా. మీకు ఏమి కావాలో దేవునికి తెలుసు. మీకు ఏదేది అవసరత ఉందో ఆయనకు తెలుసు. ఆయన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 51వ కీర్తన 17వ వచన భాగం చూడండి. విరిగి నలిగిన హృదయము దేవునికి ఆసన్నముగా ఉందంటున్నాడు. యోబు గ్రంథంలో 22వ అధ్యాయం, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచన భాగంలో ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగూ చేసిన యెడల నీకు మేలు కలుగును. చాలా మంది దినాల్లో ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలున్నా వాళ్ళ హృదయాల సమాధానాలు లేవు. కక్షలు, క్రోధములు, విమతములు, చిన్న మాటకు పట్టింపులు. దైవజనులైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు, విశ్వాసులకు ఇటువంటిది తగదు. శాంతిని, సమాధానాన్ని ఇచ్చే ప్రభువుని మనము వేడుకోవలసి ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథము 90వ కీర్తన 12వ వచన భాగంలో చూస్తే మోషే చేసిన అపూర్వమైన అద్భుతమైన ప్రార్థన కనిపిస్తుంది. మాకు జ్ఞాన హృదయము కలుగచే మా దినములు లెక్కించుట మాకు నేర్పయ. దేవునికి స్తోత్రం. మన జీవితంలో బండ వంటి సమస్యలు ఉండవచ్చు. అయ్యో ఇది నా వల్ల సాధ్యం కాదు, నేను చేయలేను, నా వల్ల కాదయ్యా, ఈ యొక్క కొండను తొలగించయ్యా, ఈ పర్వతము వంటి ఈ భయంకరమైన సమస్య నుండి నన్ను విడిపించయ్యా అని మనము ప్రార్థన చేసినప్పుడు, ఆయన కృపాసనం ఎదుట మనము సాగిలపడినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు సమస్తమును అనుగ్రహించని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చూసినప్పుడు నీ దేవుడైన యెహోవాకు భయపడకుము అంటున్నాడు. నేను నీకు సహాయం చేసేదను అంటున్నాడు. నీ కుడి చేతి నేను పట్టుకుంటాను అంటున్నాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుము, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదు, కొండలను పొట్టువలే చేయుదు. నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టును. నీవు యెహోవాను బట్టి సంతోషించుదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ దేవుని బట్టి నీవు అతిశయపడుదువు అనే యొక్క వాక్యము మనలను సంతోషపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతాలు చేసేవాడు. అయ్యో కరోనా వ్యాధి వచ్చేసింది, అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయండి, ఐసీయూలో ఉన్నాను, క్వారంటైన్లో ఉన్నాను అని అనేక మంది కన్నీటి ప్రార్థన అవసరతలు, వ్యాధ రోదన వినిపిస్తున్నాయి దినాల్లో. దేవుని వాగ్దానాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భయపడద్దు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దేవుడు చేయి విడిచిపెట్టేవాడు కాదు. జాగ్రత్తగా ఉండండి. మనము పాటించవలసినటువంటి జాగ్రత్తలు, శుభ్రత, హైజీన్గా ఉండి
ఈ యొక్క చక్కగా చేతులు శుభ్రం చేసుకొని, మాస్క్ వేసుకొని, గ్లౌజెస్ వేసుకొని, మన జాగ్రత్తలో మనం ఉండి ఆ పైన దేవుని చిత్తానికి మనలను మనము అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, భయపడకుము. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మనం భయపడక్కర్లేదు. ప్రభు అని చిత్తమైతే నువ్వు పిలిస్తే వచ్చేస్తాను, అంతే తప్ప ఎదుర్కోవడానికి భయము, అశాంతి, నెమ్మది లేని తనంతో లేనిపోని రోగాలు తెచ్చుకోవక్కర్లేదు. నేను ఒక వీడియో క్లిప్పింగ్ చూశాను. ఒక యవ్వనస్తుడు, మాకు తెలిసిన ఆయన, ఆఫీసులో పనిచేసే ఆయన, కరోనా వచ్చింది, క్వారంటైన్లో ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? గిటార్ వాయిస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు శీలలు చెరసాలలో బంధించినప్పుడు పాటలు పాడినట్లుగా నాకు జ్ఞాపకం వచ్చి నేను దేవుని స్తుతించి ఆ యవనస్తుని గురించి ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం. వ్యతిరేకతలు ఉన్నప్పుడు ప్రార్థించాలి. చాలామంది మాట్లాడతారు, వాదనలు చేస్తారు, క్రియలు ఉండవు. క్రియా రూపంలోని భక్తి జీవితాన్ని ప్రదర్శించు. ఆ పైన దేవుడే నీకు న్యాయం తీర్చి స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్లుగా చేయగలిగిన శక్తి ఆ యేసయ్యకు మాత్రమే ఉంది. మూడవదిగా థ్యాంక్స్ గివింగ్. ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. దేవుని బిడ్డలారా, థ్యాంక్స్ గివింగ్ అనే ఆంగ్ల పదం హీబ్రూలో తోడా, తెలుగులో కృతజ్ఞత చెల్లించడం. దేవునికి స్తోత్రం. మనం అన్ని విషయాల్లో దేవునికి స్తుతించాలి. కష్టాల యందు, నష్టాల యందు, వ్యాధుల యందు, వ్యాధి పడకలు ఉన్నప్పుడు ఆయనను స్తుతిస్తూ ఆయన ధ్యానించినప్పుడు హిజ్కియా ఏ విధముగా మరి ఎక్కువ 10 సంవత్సరములు ఆయుష్ను దేవుడు పొడిగించలేదా? ఆ విధముగా హృదయము పవిత్రంగా పరిశుద్ధముగా ఉన్నప్పుడు, యథార్థ హృదయముతో నీవు ప్రార్థించినప్పుడు ఆయన నీ యొక్క ప్రార్థన, కృతజ్ఞత, స్తుతి, ఆ స్తుతులు సింహాసనాన్ని నీవు స్థాపించు. నీ గృహంలో స్తుతుల సింహాసనాన్ని నీ ద్వారబంధం దగ్గర స్థాపించు. స్తుతుల సింహాసనము నీ బెడ్రూమ్లో స్థాపించు. ఆలయంలో ఉంటేనే కాదు స్తుతి చెల్లించడం, ఇంట్లో ఉన్నప్పుడు స్తుతి చెల్లించండి. నీ ద్వారబంధము యొక్క స్తుతుల సింహాసనాన్ని ఏర్పాటు చేయండి. శత్రువైన సాతాను నీ యొక్క గుమ్మంలో, ద్వారబంధంలో ప్రవేశించకుండా, నీ బిడ్డలలో దూరకుండా, దుష్టుడైన సాతాను నీ గృహంలో, నీ కుటుంబంలో ప్రవేశించకుండా కృతజ్ఞతాస్తుతులు వాద్యములతో, నా యొక్క స్వరమండలముతో, సితారాతో 150వ కీర్తనలో రాయబడినట్లుగా యొక్క స్థితుల సింహాసనాన్ని ఆత్మ సంబంధమైన పద్యములతో, సంగీతములతో, కీర్తనలతో ఒకరినొకడు బోధించుచు కృపాసహితమైన మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండనియండి. మరియు మాట చేతనే గాని, క్రియ చేతనే గాని మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవడం అనేటువంటిది మూర్ఖత్వము, అది ఆశీర్వాదానికి కారణం కాదు. 103వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. దేవుడు చేసే ఉపకారాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన నీ దోషములను క్షమించేవాడు, 2 నీ సంకటములను కుదుర్చువాడు, 3 సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విడిపించేటువంటి వాడు, 5 కరుణా కటాక్షములు నీకు కిరీటముగా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా పక్షిరాజు యవనము లేని యవనము క్రొత్తదగుచుండనట్లు మేలుతో నీ హృదయాన్ని ఆయన నింపుచూ ఉన్నాడు. హల్లెలూయా. నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ ఆయన
న్యాయము తీర్చే దేవుడు. నీవు ఒకవేళ బాధించబడుతున్నావేమో నీ కుటుంబంలో, నీ గృహంలో, ఎవరి ద్వారా అయినా, ఎవరి చేతనైనా దేవుడు వారికి గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, దేవుని మనం స్తుతించాలి. ఆయన ఈ ఉపకారములన్నిటి కొరకు మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తూ, దేవుడే మనకు గొప్ప ప్రతీకారము చేయవాడు, శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకొని ఒక నూతన సమర్పణతో నీవు ప్రార్థించినప్పుడు దేవుడు పరలోక ద్వారములు తెరిచి పట్టజాలని దీవెనలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ సమాజంలో ఆశీర్వాదపు ఊటగా నిన్ను చేస్తాడు. మీరు నమ్మండి, మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఒక చక్కని కోరస్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, సీ వాట్ God has done. Count your blessings, name them one by one. ఒక్కొక్కటి ఏం చేశాడో దేవుడు నీ జీవితంలో కౌంట్ చేయి. And it will surprise you what the Lord has done. ఎప్పుడైనా లెక్కించావా దేవుడు నీ జీవితంలో ఏం మేలు చేశాడని? ఒక నోట్స్ తీసుకో, ఒక పెన్ తీసుకో. నీ జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు. నేల నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తే దేవుడు. హల్లెలూయా. బురద గుంటలో నుండి పైకి లేవనెత్తే దేవుడు నీకు రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం, సంతోష వస్త్రాన్ని ఇచ్చాడని మర్చిపోకు. ఈరోజు నీకు అన్ని సమయంగా ఉన్నాయని విర్రవీగకు, గర్వించకు. దేవుడు చూస్తున్నాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో నీ పాపములు ఒప్పుకొని, అయ్యా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నానయ్యా. ఈ యొక్క రోమాపత్రిక 1:21-22 ఉన్నట్లుగా స్తుతి చెల్లించకపోవడము భ్రష్ట మనస్సు కలిగి ఉండడమే. శత్రువైన సాతాను నుంచి విడుదల, విముక్తి దేవుడు నీకు ఇస్తాడని జ్ఞాపకం ఉంచుకొని, ఈ 3 ఆజ్ఞలు దేవుడు నీకు ఇచ్చినటువంటివి నీవు జ్ఞాపకం ఉంచుకొని ప్రతి దిన జీవిత చర్యలో దేవుని సన్నిధిలో ఆయనలో ఆనందిస్తూ, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని గొడవలు ఉన్నా దేవుని వాక్యము ద్వారా నీవు ఆనందించు. ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని యొక్క అద్భుతమైన శాంతి, సమాధాన, సంతోష భాగ్యమును నీవు సొంతం చేసుకో. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. విశ్వాస ఆరాధన ప్రార్థనా మందిరమునకు మిమ్మను ప్రేమతో ఆహ్వానించుచున్నాము. అద్భుతమైన స్వస్థత కార్యాలు దేవుడు యొక్క సంఘం ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. దయ్యముల చేత పీడించబడుచున్నటువంటి వారు, రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారు, దేవుడు అద్భుతమైన స్వస్థతను వారి జీవితంలో అనుగ్రహిస్తున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన ఆరంభమవుతుంది. పురుషులకు ప్రత్యేక కూడికలు, యవనస్తులకు ప్రత్యేక కూడికలు, స్త్రీలకు ప్రత్యేక సమావేశములు, దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా మీ ప్రతి అవసరత యేసు నామంలో తీర్చబడుతుందని ఆయన వాగ్దానం చేశాడు. ఈ సమస్య ఎలాంటిదైనా సరే, ఆర్థిక పరమైన సమస్య,
ఆరోగ్యపరమైన సమస్య, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు దేవుని సన్నిధికి రండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. నమ్మినట్లయితే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీవు నమ్మినట్లయితే నీవు గొప్ప వ్యత్యాసమును చూస్తావు. అభిషేక స్వస్థత తైలము మీకు అంటబడుతుంది. ప్రత్యేకించి మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాం. విశ్వాస ఆరాధన ప్రార్థన మందిరంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. విశ్వాస ఆరాధన ప్రార్థనా మందిరం ఆపోజిట్ సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నియర్ కండ్రిక నున్న రోడ్, విజయవాడ 15. సెల్ నంబర్స్ 9030179429 and 9032918269. Phone numbers 0866 2852 505 and 285335.